కుబేర ఛానల్ స్వాగతం. సో ఈరోజు మనం మార్కెట్ చూసినట్లయితే సెన్సెక్స్ 1.08% డౌన్తో 75,366 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మనం చూసినట్లయితే 1.14% డౌన్తో 22,829 దగ్గర మనకి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే కొంత స్లైట్గా మనకి డౌన్ అయిందండి. సో మనము మార్నింగ్ డిస్కస్ చేసాము, ఈరోజు ట్రేడ్ చేస్తే మనం నిఫ్టీ ట్రేడ్ చేస్తాము, మనకి మార్కెట్ వాలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు, ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది అన్నట్లుగా కూడా డిస్కస్ చేసాము. అండ్ ఇండియా విక్స్ చూసినట్లయితే 8.24%. సో ఇది చాలా హైలో ట్రేడ్ అవుతుంది, అందువల్ల మార్కెట్ స్టిల్ ఇంకా వాలటిలిటీ ఉంటుంది. సో మనకు వచ్చేసి బడ్జెట్ అనేది ఉంది కాబట్టి దాని స్టిల్ బడ్జెట్ దాకా మనకు వచ్చేసి మార్కెట్లో వాలటిలిటీ అయితే ఉంటుంది. పొజిషన్ తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి. మనం ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి కొన్ని లెవెల్స్ చూద్దామండి. మనకి నిఫ్టీ వచ్చేసి 22,829 దగ్గర మనకు వచ్చేసి హాల్ట్ అయ్యింది. సో 22,829 దగ్గర మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ హాల్ట్ అయ్యింది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే మనకి రేపు కాల్ ఆప్షన్ సైడ్, రేపు కాల్ ఆప్షన్ ఇక్కడ చూడండి, కాల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే కాల్స్ డేటా ఉందో ఈ కాల్ ఆప్షన్ సైడ్ మనకి ఓఐ అనేది కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. సో ఫస్ట్ వచ్చేసి 23,000 రౌండ్ ఫిగర్ దగ్గర చాలా ఎక్కువ ఓఐ బిల్డ్ అయింది. మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి ఇంకా అంత ఓఐ అనేది ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. ఈవెన్ మనం చూసినట్లయితే డౌన్ సైడ్ 22,800, సో 22,800 అండ్ దెన్ మనకి 22,700, సో మోర్ దెన్ 1 lakh అయితే బిల్డ్ అయింది. కానీ 3,42,000 ఓఐ అనేది మనకి ఓన్లీ కాల్ ఆప్షన్ సైడ్, దట్ టు ఈవెన్ నియర్ టు జస్ట్ 150 పాయింట్స్ నియర్ టు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి రేపు కొంచెం మనకి ఈ 22,850 మనకి వన్స్ క్రాస్ అయితే ఇమీడియట్గా మనకు వచ్చేసి కాల్ ఆప్షన్ సైడ్ మనం చూస్తాము. ఓకే, కాల్ ఆప్షన్ సైడ్ 22,850 వన్స్ క్రాస్ అవుతూ ఉంటే మాత్రం 22,900 అండ్ దెన్ మనకి 23,000 దాకా మనకు కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి 22,800 వన్స్ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు మనం పుట్ ఆప్షన్ సైడ్ వెళ్తాము. సో వన్స్ అప్పుడు మనం పుట్ ఆప్షన్ సైడ్ వెళ్తాం, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఒకసారి మనం చార్ట్స్లో చూసినట్లయితే ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేసాము. సో ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకి లోవర్ లెవెల్స్ వస్తున్నాయి. అండ్ మనకు వచ్చేసి అగైన్ ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఫామ్ అయింది. వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. అండ్ మనకి ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయ్యి మనకి ఇక్కడ స్టాప్ లాస్ అయితే రీచ్ అవ్వలేదు. కాకపోతే ఈ క్యాండిల్ మనకి జస్ట్ ఇంకో 20 పాయింట్స్ డౌన్ సైడ్ దాకా మార్కెట్ వచ్చేసి ఒక రేంజ్లోనే ఉంది. అది మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో రేపు వచ్చేసి మనము ఈ రేంజ్ ఏదైతే మనకి జస్ట్ త్రూ అవుట్ ద డే అనేది మనకి ఫార్మేషన్ అనేది జరిగిందో రేపు ఆ లెవెల్స్ మనం ఎక్కువగా గమనిద్దాం. ఓకే, 22,937 అండ్ 22,000, ఇది వచ్చేసి కింద వచ్చేసి 800. ఓకే, సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం స్ట్రాంగ్గా ఇద్దరు అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మనం చూడవచ్చు. మనకు వచ్చేసి ఈవెన్ లాస్ట్ 2 క్యాండిల్స్ మనం చూసినట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ డే మనకి ఫార్మేషన్ జరిగింది. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో 22,844 అండ్ దెన్ 22,812. ఓకే, సో ఈ లెవెల్స్ అయితే మనం రేపు తీసుకుందాము, ఎందుకంటే లాస్ట్ 2 క్యాండిల్స్ మనకి ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి 22,816, 22,844. రేపు కూడా నేను ఈ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారమే మీకు చెప్తున్నాను. సో 22,840 లెవెల్స్ అప్ సైడ్ బ్రేక్ అయితే కాల్ ఆప్షన్కి వెళ్ళండి. డౌన్ సైడ్ 22,816 డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇప్పుడు ఆప్షన్కి వెళ్ళండి. లెవెల్స్ వచ్చేసి మనం ఆప్షన్ చేంజ్ డేటా ప్రకారం లెవెల్స్ అయితే డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ 840 లెవెల్స్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనకి 23,000 రౌండ్ ఫిగర్. ఇది వచ్చేసి 22,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే 700, 600 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. సో మనకి నెక్స్ట్ లెవెల్స్ ఎంతవరకు మనకి డౌన్ సైడ్ వరకు ప్లే చేయొచ్చు అని అంటే మాత్రం మనం ఇంకా సో మార్కెట్ చూడండి, ఈ యొక్క లో లెవెల్స్ మనకి లాస్ట్ మనకి ఎక్కడ టచ్ అయినాయి, June 24. సో June 24 తర్వాత మార్కెట్ మళ్ళీ ఇంతగానో కరెక్షన్ అవుతుంది. అండ్ లోవర్ లెవెల్స్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా మనకు ఫర్దర్ లోవర్ లెవెల్స్ అనేది కనిపిస్తుంది, అది మనం ఇక్కడ చూడొచ్చు. సో బడ్జెట్ దాకా ఏదైనా మార్కెట్ అయితే హెవీ వాలటిలిటీ ఉంటుంది, మనకు వచ్చేసి చాలా సేఫ్గా అయితే ట్రేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 48,000 రౌండ్ ఫిగర్ దగ్గర హాల్ట్ అయింది. సో 48,000 రౌండ్ ఫిగర్ దగ్గర మనకి హాల్ట్ అయింది. మనం కాల్ ఆప్షన్ సైడ్ చూసినట్లయితే 48,500 నియర్ అబౌట్ 90,000 అయింది. ఇక్కడ వచ్చేసి 99,777 దగ్గర మనకి రౌండ్ ఫిగర్ అయితే కనిపిస్తుంది. సో నేను డౌన్ సైడ్, ఇదే మనకి డౌన్ సైడ్ చూసినట్లయితే 47,500 లెవెల్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ మనకి మూమెంటం వచ్చేసి నాకు ఇక్కడ 48,000 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు నేను
47,500 లెవెల్స్ తీసుకుంటాను. లేదు నాకు వచ్చేసి ఇది 48,200 బ్రేక్ అయినప్పుడు నేను అప్ సైడ్ మనకు వచ్చేసి ఒక 300 పాయింట్స్ అయితే తీసుకుంటున్నాను. సో మనకు వచ్చేసి అగ్రెసివ్ సెల్లింగ్ వచ్చేసి నేను 47,928. సో 47,928 లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు నేను అగ్రెసివ్ సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. సో 47,928 లెవెల్స్, ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను అగ్రెసివ్ సెల్లింగ్ సైడ్కి వెళ్తాను విత్ 47,500. లేదు బయింగ్ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం నాకు వచ్చేసి ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క లెవెల్స్ ఏదైతే ఉందో 48,250 లెవెల్స్. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడే నేను వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తాను. టిల్ దెన్ నేనైతే బయింగ్ సైడ్కి వెళ్ళాను. ఓకే, టిల్ దెన్ నేను అయితే బయింగ్ సైడ్కి అయితే వెళ్ళాను. అది మనం ఒకసారి ఇక్కడ వచ్చేసి మన చార్ట్స్ ద్వారా చూసుకోవచ్చు. ఓకే, సో లెవెల్స్ అయితే జాగ్రత్తగా హెవీ వాలటిలిటీ, ఎందుకంటే మనకి ఇండియా విక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 10% అనేది చూపిస్తుంది కాబట్టి సో హెవీ వాలటిలిటీ దాటి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అదాని టోటల్ గ్యాస్ వచ్చేసి ప్రాఫిట్ అనేది హెవీగా 20% ఫాల్ అన్నట్లుగా చూస్తున్నాము. సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్లయితే థర్డ్ క్వార్టర్ ఫెల్ 20% ఇయర్ ఆన్ ఇయర్. హౌఎవర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇంక్రీజ్డ్ బై 13% అన్నట్లు చూస్తున్నాము. ఓకే, ఈవెన్ ఈబిట్ చూసినట్లయితే మనకి డిక్లైన్ బై 9% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లు చూస్తున్నాము, డౌన్ ఫ్రమ్ 300 crores. సో ఈ ఇయర్ వచ్చేసి 277 crores ఈబిట్ ఉంటే లాస్ట్ ఇయర్ 300 crores ఉంది. అందువల్ల ఏంటంటే అదాని టోటల్ గ్యాస్ అనేది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు షేర్ మీద. కోల్ ఇండియా మనం చూసినట్లయితే ప్రాఫిట్ ఫాల్ 70% ఇయర్ ఆన్ ఇయర్ బట్ బీట్స్ ఎస్టిమేట్స్ అన్నట్లు చూస్తున్నాము. సో మనకు వచ్చేసి కోల్ ఇండియాలో కొంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ హోటల్స్ వచ్చేసి మనకి ఐటీసీ హోటల్స్ డిమర్జర్ అవుతుంది కదా, ఐటీసీ లిమిటెడ్, ఐటీసీ హోటల్స్. సో January 29 లిస్ట్ అవుతుంది ఐటీసీ హోటల్స్, అది మనం ఒకసారి గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రైజెస్ 25%. ఇది వచ్చేసి హెవీ వెయిట్ అండి. అందువల్ల ఏంటంటే మోస్ట్లీ ఇది ఇయర్ ఆన్ ఇయర్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ మంచి గ్రోత్ అయితే ఇచ్చింది 25% అన్నట్టుగా. ఈవెన్ నెట్ టోటల్ ఇన్కమ్లో కూడా మనకు మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. సో మోర్ ఓవర్ ఇంకోటి చూసినట్లయితే మనము గ్రాస్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ ఎన్పిఏ స్టూడ్ at 0.29% and 0.13% respectively as on December. The same were 0.25% and 0.1% as of December 2023. ఓకే, సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 0.25 అంటే ఆప్షన్ మనకి పేమెంట్స్ అవని వాటిని మనం పేమెంట్స్ అవ్వకుండా మనకి న్యూట్రల్గా కానీ లేకపోతే అది వచ్చేసి సో 6 months 3 years అలా పేమెంట్స్ రీపేమెంట్ అని జరగకుండా పేమెంట్స్ అనేది మనకు వచ్చేసి ఎప్పుడైతే లోన్స్ వాళ్ళు కట్టకుండా బ్యాడ్ డేట్స్గా ఉంటాయో అవన్నీ ఎన్పిఎస్ కింద వస్తాయి. సో ఇది వచ్చేసి కొంత నెగిటివ్ ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి కొంత నెగిటివ్ ఇండికేషన్ అయితే మనకు కనిపిస్తుంది, అది మనం ఇక్కడ అయితే చూడవచ్చు. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసి నేను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీద పాజిటివ్ ట్రెండ్ అయితే మెయింటైన్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకసారి మనం లెవెల్స్ అయితే చూద్దాం. ఓకే, సో మనం వచ్చేసి నిన్న డిస్కస్ చేసామండి గోల్డ్ బేస్ ఎస్ బ్యాంక్, ఈవెన్ దో మార్కెట్ మోర్ దెన్ 1% ఫాల్ అయినా ఎస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ చూడండి. అండ్ సెయింట్ మనకి రికవరీ ఉంటుందని చెప్పాము స్లైట్గా. సో సెయింట్లో నేను ఇంకా అప్ సైడ్ ట్రెండ్ ఫాలో అవుద్దని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను 25% పడిందంటే అది మామూలు విషయం కాదు, బికాస్ ఆఫ్ వన్ ఎగ్జిక్యూటివ్ సిఇఓ ఎగ్జిట్ వల్ల. కానీ అదైతే కంపల్సరీ రికవర్ అయితే అవుతుంది సెయింట్. ఓకే, సో ఐసిఐసిఐ బ్యాంక్ ఎస్ బ్యాంక్ మీద నేను ఇంకా బుల్లిష్గానే ఉన్నాను. ఓకే, సో రేపు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో మెయిన్గా నేను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, సో మనకు వచ్చేసి ఇది మనం చూసాం కదా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిగా ఇచ్చిందని రిజల్ట్స్. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీద నేను వచ్చేసి రేపు లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మనకు మార్కెట్ వచ్చేసి మంచి లెవెల్స్ నుంచి 147 నుంచి మనకు పడతా ఉంది. అండ్ కాకపోతే మనకి ఐపీఓ మంచి రిటర్న్స్ ఇచ్చి తర్వాత నుంచి పడతా ఉంది. రేపు వచ్చేసి నేను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎలా ట్రేడ్ చేస్తాం అనేది ఒకసారి చూస్తాను. సో 105 లెవెల్స్, ఇది వచ్చేసి 104.79, 104.79 లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు నేను డౌన్ సైడ్కి వెళ్తాను. అప్ సైడ్ వచ్చేసి నాకు 106.5, సో 106.57 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే నేను ఇది వచ్చేసి అప్ సైడ్కి వెళ్తాను. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడే నేను అప్ సైడ్కి వెళ్తాను. ఈ లెవెల్ డౌన్ సైడ్ నేను డౌన్ సైడ్కి అయితే వెళ్తానండి. మనకు అప్ సైడ్ టార్గెట్ వచ్చేసి 108 అండ్ దెన్ వచ్చేసి 110 ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి నాకు 100 అనేది తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అదాని టోటల్ గ్యాస్ మార్కెట్లో ఫాల్ ఉంటుంది. ఇంకా ఐటీసీ ఒకసారి చూద్దాం, ఏదేమైనా ఐటీసీ ఒకసారి చూద్దాము. ఐటీసీ మనం లెవెల్స్ చూసినట్లయితే డే క్యాండిల్ చూద్దాము. సో ఇది కూడా చాలా హైస్ నుంచి మనకు వచ్చేసి కరెక్షన్ అయితే రావడం జరుగుతుంది. నాకు రేపు వచ్చేసి వన్స్ ఇది లిస్ట్ అయిన తర్వాత సో ఇది ఐటీసీ లిమిటెడ్ అనేది మంచి పర్ఫార్మింగ్ అంటే 432 లెవెల్స్, 432 స్టాప్ లాస్ పెట్టుకొని నేను బయింగ్ సైడ్కి వెళ్తానండి. ఇది వచ్చేసి 460
వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్ అనేది చూస్తున్నాం. సో 460 లెవెల్స్ మనకు వచ్చేసి 440 432 లెవెల్స్ మీరు స్టాప్ లాస్ తీసుకొని అప్ సైడ్ వచ్చేసి 20 పాయింట్స్ ప్రాఫిట్ అయితే పెట్టుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. నేను వచ్చేసి కోల్ ఇండియా కంటే నేను ఎక్కువ సెయింట్ వచ్చేసి నేను పాజిటివ్ ఇంకా పాజిటివిటీ అప్ సైడ్ క్యారీ అయిద్దని నేను అనుకుంటున్నాను. సో ఇది ఎంతైతే మనకి డౌన్ఫాల్ అయిందో ఈ క్యాండిల్ మొత్తం మనకు వచ్చేసి కవర్ చేయబోతుందండి. సెయింట్ అయితే మీరైతే బై చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.